జ్ఞాపం చేసుకున్నాం. మరి ఇప్పుడు మనం మరొకసారి జ్ఞాపం చేసుకుందాం. ఇది యాకోబు అంటే ఎవరు? ఇప్పుడు ఇశ్రాయేల్ జంగం. అంటే ఇశ్రాయేల్ అంటే యాకోబు ఒక వంశమే అండి. ఎందుకంటే ఇక్కడ యాకోబుని ఇశ్రాయేల్గా దేవుడు మార్చాడు. ఇప్పుడు వారందరూ బానిసత్వంలో ఉన్నారు. వారిని విడిపించడానికి దేవుడే సిద్ధపడి ఉన్నారు. ఇప్పుడు దేవుడే నడిపించడానికి ఆయనే పూనుకుని ఉన్నారండి. ఇప్పుడు ఇక్కడ దానికోసం ఇక్కడ మోసేని దేవుడే సిద్ధపరిచారు. ఇప్పుడు మోసేని ఇక్కడ ఫరో దగ్గరికి పంపిస్తున్నారు. ఇక్కడ మనకి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఫరో అంటే సాతానుకు సాదృశ్యం అని. అదేవిధంగా ఈజిప్టు అంటే లోకానికి సాదృశ్యం. ఇప్పుడు ఈజిప్టు ఇప్పుడు లోకానికి సాదృశ్యం కాబట్టి లోకం అధిపతి ఎవరు? ఇప్పుడు లోకాధిపతి ఎవరు? ఇక్కడ ఈ భూలోకంలోని అధిపతి సాతానే. వాడి ఎలుబడిలోనే ఉంటది. అందులోంచి విడిపించడానికి యేసయ్య వచ్చారు. ఇప్పుడు అందులో బానిసల కింద ఎవరున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారిని విడిపించడానికి యెహోవా వచ్చారు. ఇప్పుడు తన సేవకుడిగా ఇక్కడ మోసేని ఆయనే తీర్చిదిద్ది మోసేని ఫరో దగ్గరికి పంపిస్తున్నారు. 6వ అధ్యాయం 9 నుంచి చదువు. నిర్గమకాండం. 6:9. మోసే ఇశ్రాయేలీయులతో ఇలాగూ చెప్పెను, అయితే వారు మనోవాక్యమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోసే మాట విననైరి. మరియు యెహోవా మోసేతో నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలులను తన దేశము నుండి వెలుపలికి పోనీయవలెనని అతనితో చెప్పమనెను. అప్పుడు మోసే ఎత్తగించము, ఇశ్రాయేలులే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడును నగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. మరియు యెహోవా మోసే అహరోనుతో ఇట్లనెను, ఇశ్రాయేలులను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలనని వారికి ఆజ్ఞాపించెను. చాలమ్మ. ఇప్పుడు ఇక్కడ ఎవరిని పురమాయిస్తున్నారు? మోసేని, మోసే అన్నగారిని కూడా, ఇద్దరిని కూడా దేవుడు సిద్ధపరుస్తున్నారండి. కానీ ఇక్కడ దేవుడు ముందుగా చెప్పమనే మాటలన్నీ చెప్పారు. చెప్పినప్పుడు వారు వినలేదండి. వారు ఎక్కడ వినలేదు అంటే ఫస్ట్ అయితే విన్నారు, కానీ ఆ తర్వాత దానికోసం సంతోషించారండి. అంటే దేవుడే దిగి వచ్చాడని మరి అవన్నీ విన్న ఆ మాట 4వ అధ్యాయంలో 29 వచనంలో ఉంటుంది చూడండి. వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోసేతో చెప్పిన మాటలన్నీ అహరోనును వివరించి జనుల ఎదుట ఆ సూచన క్రియలను చేయగా జనులు నమ్మారండి. అంటే ఫస్ట్ నమ్మారు, అంటే దేవుడు చెప్పినవన్నీ నమ్మారండి. దేవుడే వచ్చి దిగి వచ్చాడంటే సంతోషించారండి, ఆనందపడ్డారు. ఎందుకంటే తమ కష్టాలు విని దేవుడే దిగి వచ్చి విడిపించడానికి ఆయనే సిద్ధపడ్డారని ఆయన చేసిన సూచన క్రియలు కూడా చూసి వారు అందరూ సంతోషపడ్డారండి. కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ సంతోషపడ్డారో, అవన్నీ చూశారు, ఆనందపడ్డారో, కానీ అక్కడ సాతాను సాదృశ్యం ఉన్నటువంటి ఫరో వారిని ఇంకనూ శ్రమల పాలు చేశాడు. అంటే వీళ్ళు వెళ్ళి మేము మా దేవుడిని ఆరాధించుకోవాలి అని అక్కడ అడిగినప్పుడు వారి మీద ఇంకా కుట్ర చేసి దాన్ని ఇంకనూ కఠినంగానూ ఆయన ఆ బాధలకు గురి చేశాడు అన్నమాట. ఎప్పుడైతే కఠినమైన బాధలు వారు చూశారో, దేవుడి సన్నిధిలో ఆరాధించుకుంటానని చెప్తేనే అతను వినలేనప్పుడు ఆ బాధలన్నీ భరించి వారు ఇంకా
ఈయన మాట వినటం మానేశారు. అయ్యా నీ మాటలు వింటే మా కష్టాలు ఎక్కువైపోతున్నాయి, అంతకు మునిపో ఏదో ఏదో అదంతా ఎంతో కొంత ఊపిరి పీల్చుకుని కొద్ది సమయం ఉండేది, కానీ నీ మాట విన్న కాడి నుంచి ఊపిరి పీల్చుకునే సమయం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఇక్కడ సామెత ఉండుతూ చూడండి, ప్రాణం మీద ఉన్నది ప్రాణం మీద ఉన్నది పొయ్యిలో పడితే ఎలాగొస్తుందండి? ఆ పరిస్థితి అయిపోయింది ఇశ్రాయేలు ప్రజలు. అసలే శ్రమలు అనుకుంటే ఇంకానూ భయంకరమైన శ్రమల్లోకి వెళ్ళిపోయినాయి. అంటే ఆ రాజు ఇంకా వీళ్ళ మీద కోపగించుకుని ఇంకనూ వారిని ఇందులో ఇబ్బందులు పాలు చేశాడు అనమాట. ఆ ఇబ్బందులన్నీ భరించలేక వీళ్ళు ఇక్కడికి మోసే మాటను కూడా వినటం మానేశారండి. అప్పుడు అంటాడు అన్నమాట మోసే, ఇశ్రాయేలు ప్రజలే నా మాటలు వినలేనప్పుడు మరి నేను ఫరో దగ్గరికి వెళ్తే నా మాటలు వారు వింటారా? కానీ ఇక్కడ అంతకు మునుపు ఇదే మోసే ఎంత ధైర్యంగానో తానే నడిపించగలను అనుకుని వారిని నడిపించడానికి ఆయన ముందుకు వచ్చాడండి. ఆయన అప్పుడు ఒక రాజకుమారుడిగా ఉన్నాడు. ఆయన వయసు 40 సంవత్సరాలు అండి ఆ సమయంలో. ఆయన అనుకున్నాడు, ఎందుకంటే ఆయన రక్తం ఎవరిది? ఎబ్రీ రక్తం కాబట్టి తమ సహచరులు అందరూ కూడా బానిసత్వంలో ఉన్న చూసి అక్కడ తమ దగ్గర పనిచేసే సైనికులే వారిని బాధలు పెడతాం చూసి రాజకుమారుడిగా పెరిగినటువంటి ఆయన రక్తం మరిగి ఎడకే ఆయన ఆవేశపడి వారిని విడిపించడానికి తను ప్రయత్నం చేశాడు. అంత ఆవేశంగా ఉన్నాడండి. ఆ ప్రయత్నంలోనే ఒక ఫిలిప్పీని కొట్టి చంపేసి ఇసుకలో కప్పెట్టి ఆయన తను ప్రయత్నం చేశాడు. అంత ఆవేశపరుడండి. ఆయన వయసు అంత అప్పుడు కేవలం 40 సంవత్సరాలండి. ఆ 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? రాజు కుటుంబంలోనే ఒక రాజకుమారుడిగా పెరిగాడు. అప్పుడు ఆయన ముక్కోపి. అక్కడ అన్యాయం జరిగితే ఆయనకి ఆవేశం కలుగుతుందండి. అటువంటి పరిస్థితి అండి. తానే రక్షించగలడు, అందుకే దేవుడు నన్ను రాజు కుటుంబంలో పంపించాడు అని ఆయన నమ్మాడు. అప్పుడు అంటే ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి దేవుడే నన్ను ఇక్కడ పంపించాడు అని నమ్మాడు. అందుకే తన సొంత ప్రయత్నంగాను ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి తన సొంత ప్రయత్నం చేశాడు. కానీ సొంత ప్రయత్నం చేసినంత వల్ల అప్పుడు ఎందుకంటే అక్కడ ఆయనకి ఇంకాను నేర్చుకోవాల్సిన చాలా ఉందండి. దేవుని సేవ చేయాలంటే మొట్టమొదటి ఎక్కడ నేర్చుకోవాలండి? దేవుని దగ్గర, దేవుని సన్నిధానంలో నేర్చుకోవాలండి. లోకం వేరు, దేవుని సన్నిధి వేరు. దేవుడిలో మనం జ్ఞానవంతులుగా మారాలంటే దేవుని సన్నిధానంలోనే మనం నేర్చుకునే వారమునే ఉండాలండి. ఆ మాటలు మీరు చదవాలంటే నిర్గమాకాండం 2:11-15 వరకు చదువు. ఆ దినములలో మోసే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచును. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని కొట్టగా చూసి అతడు ఇటు అటు తిరిగి చూసి ఎవడను లేకపోగా ఐగుప్తీని చంపి ఇసుకలోను వారిని కప్పెట్టేసాడండి. కానీ ఆయన ఇప్పుడు రాజకుమారుడు అండి. ఎందుకంటే రాజకుమార్తె పెంచుకున్నాడు. 40 సంవత్సరాలు రాజభోగాలు అనిపించాడు. అన్ని విద్యలు నేర్చుకున్నాడు. కానీ ఆయన ఎవరో తనకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు కాపాడటం కోసమే రాజు కుటుంబంలో నన్ను పంపించి ఉంటాడని ఆయన నమ్మాడండి. అందుకోసం ఎప్పుడు ఆలోచన ఎవరి మీద ఉండేది? తన స్వజాతులైనటువంటి హెబ్రీయుల గురించి ఆలోచించేవాడు. ఆయన బయటకు వచ్చి చూసినప్పుడు ఈ అన్యాయం కనపడిందండి. అసలే వారు బానిసలుగా పనిచేస్తుంటే వాళ్ళ మీద పడి ఈ ఫిలిప్పీయుడు అక్కడ దౌర్జన్యం చేస్తుంటే ఈయన కోపం వచ్చి ఆ కోపంలో కొట్టి చంపేశాడు. ఆ విధంగా తను రక్షించగలను అనుకున్నాడు ఆయన.
ఆ ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మళ్ళీని ఆ మర్నాడు ఇద్దరు ఎబ్రీలు అది కొట్టుకుంటూ ఉంటారండి. కొట్టుకుంటూ చూసి వారిని మందలించడానికి వస్తాడు. మందలించుతాడనమాట. మీ స్వజీవులైనటువంటి మిమ్మల్ని మీరు కొట్టుకోవడం మంచిది కాదు, అలా ఉండకూడదని చెప్పి వారు గద్దించినప్పుడు వాళ్ళు అంటారన్నమాట, నిన్ను మా మీద తీర్పుగా తీర్చమని చెప్పింది ఎవడో? నిన్న నీవు పిలిపి చంపేసావు కదా, చంపినట్టు నన్ను చంపవాలని అదే విధంగా నన్ను కూడా చంపేద్దాం అనుకున్నావా అందుకు మోషే అని ఎప్పుడైతే అతను అన్నాడో, తాను చంపేసింది అని చూశారని అది బయటపడిపోయిందని చెప్పి భయపడి అక్కడి నుంచి వేరే చోటకి పారిపోతాడు. అంటే రాజు కుటుంబాన్ని విడిచిపెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అక్కడి మిద్యాన్ అరణ్యంలోకి వెళ్తాడు. మిద్యాన్ దేశంలో మిద్యాన దేశ అరణ్యంలోనూ ఒక యాజకుడు కుటుంబం ఉంటుంది. ఆ యాజకుడి కుటుంబం దగ్గర యాత్రో పేరు ఉంటాయి, పేరు ఇత్రో. అక్కడికి వెళ్తాడు. అక్కడ 40 సంవత్సరాలు గొర్రెల మంద మేపుతూ యాజకుడి దగ్గర నేర్చుకుంటాడండి. అంతకు మునుపు ఆయన ఎవరు? రాజు దగ్గర నేర్చుకున్నాడు. రాజు కుటుంబం సకల భోగాలు అన్ని విద్యలో నేర్చుకున్నాడు. ఆ కోపిస్ట్గా మారాడు అక్కడ. ఆ తర్వాత ఒక యాజకుడి దగ్గరికి పంపించబడ్డాడు. యాజకుడి దగ్గర ఏం నేర్చుకున్నాడు? ఓ గొర్రెల మందని కాసేటువంటి ఒక నాయకుడి కింద ఆయనను అన్నీ నేర్చుకున్నాడండి. నేర్చుకుని అక్కడ తర్వాతే దేవుడు ఆయనకి అసమ దర్శనం ఇచ్చాడు. యాజకుడి దగ్గర ఏమి నేర్చుకున్నాడంటే సాత్వికత్వం అని. అంతకుముందు ముక్కోపి. కానీ దేవుని సేవకుని దగ్గర ఎప్పుడైతే 40 సంవత్సరాలు నేర్చుకున్నాడో, భూమి మీదే మిక్కిలి సాత్వికుడు అని దేవుని చేత బిరుదు పొందుకునే విధంగాను ఆయన దేవుని యొద్ద నేర్చుకుని. దేవుని సన్నిధానం మనకి ఎందుకు? నేర్చుకోవడానికి. మన పత్రికల్లో ఉంది కదండి, నేర్చుకునుడి, నా యొద్ద నేర్చుకునుడి. మనం ఎప్పుడు కూడా మన జీవితాన్ని దేవుని యొద్ద నేర్చుకున్నాం అనుకోండి, దేవుని జ్ఞానంతో మనం సాత్వికత్వంతోను ఆత్మీయ ఫలాలతోనూ మనం వృద్ధి చెందేవారునే ఉంటామండి. అప్పుడు దేవుని చెప్పిన పనులు మనం చేయగలుగుతామండి. కానీ మన చిత్తానుసారిగా పనులు చేయాలనుకుంటే కడకది మన పాపంలో పడేస్తుందండి. అది ఎంత మాత్రం కూడా వీలు కాదండి. ఎవరైనా సరే దేవుని పనులు చేయాలనుకుంటే, దేవుడిని నడిపించాలంటే దేవుని యొద్ద మనం పరిపూర్ణంగా నేర్చుకునే వారమే ఉండాలి. దేవునికి లోబడాలి. 40 సంవత్సరాలు కష్టపడ్డాడు, సాత్వికత్వం నేర్చుకున్నాడండి. మిక్కిలి సాత్వికుడు. సంఖ్యాకాండంలో కనపడుతుంది చూడము. సంఖ్యాకాండం 12:3 చదువు. యెహోవా మాట వినును. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షము గుడారమునకు రండని. ఈ సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? హఠాత్తుగా యెహోవా దేవుడు. ఇదే మోసే మొట్టమొదటి ఏం చేశాడు? ఆయన ఒక ఐగుప్తీయుని కొట్టి చంపాడు. ఆ కొట్టి చంపడానికి కారణం ఏంటి? ముక్కిలి కోపిష్టి. అన్యాయం చూస్తే ఆవేశపడే రకం అండి. అంటే మిక్కిలి కోపిష్టి అయినటువంటి వాడు మిక్కిలి సాత్వికుడు. ఈ భూమి మీదే మిక్కిలి సాత్వికుడు అని దేవుని చేత సాక్ష్యం పొందుకున్నాడంటే దేవుని వద్ద ఎంత నేర్చుకున్నాడండి? మన దేవుని సన్నిధానం ఉపయోగించుకున్నాం అనుకోండి, అదే విధంగా కూడా దేవుని యొద్ద మనకి అన్ని నేర్పేవారు గాను. అంటే బోధకుడు అన్నవారు ఒక్కరేనండి. ఆ యొక్క బోధకుడు ఎవరు? యేసయ్య మాత్రమే. అందుకే ఇక్కడ యేసయ్యకు ఉన్న బిరుదు అంటే బోధకుడు. ఆయన యొద్ద నేర్చుకోవాలి, మనం ఆయన వాక్యాన్ని నేర్చుకోవాలి. అప్పుడు మనం ఆత్మీయ ఫలాలు అంటే దేవుడు మెచ్చుకునే ఫలాలు, దేవుని విషయంలో ఉన్న అన్ని గుణాలు కూడా మనం దేవుని యొద్ద సంపాదించుకునే వారునే ఉంటాం. ఆ స్వభావాలు, ఆ లక్షణాలు అవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి? దేవుని సన్నిధానంలోనే. మిక్కిలి సాత్వికుడు అన్న బిరుదు యేసయ్యకి ఉందండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును. ఆ మాట్లాడింది ఎవరండి? కేవలం యేసయ్య మాత్రమే. అంటే యేసయ్యకి సాదృశ్యం మోసే.
అందుకే మోసే లాంటి గొప్ప ప్రవక్త మనకు ఇంతవరకు పుట్టలేదండి. అటువంటి వారుగా పుట్టినవాడే యేసయ్య. ఆ మాట కూడా ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది. మోసే లాంటి ప్రవక్తను నేను మరలా పుట్టించేదను అన్న మాట కూడా ఉంటుందండి. ఆ మాటకి అర్థం అంటే యేసయ్య పుడతాడని అర్థం అండి. అందుకే అంత సాత్వికుడు. అటువంటి సాత్వికుడు ఏం చెప్తున్నాడండి ఇక్కడ? నేను మాట మాంద్యము గలవాడును. ఇక్కడే ఆది కాండ, ఆది నిర్గమాకాండం 6వ అధ్యాయంలోను యెహోవా సన్నిధిని మాట మాంద్యము గలవాడునకు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. మరి యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై. చెప్తున్న కారణం ఏంటి? మాట మాంద్యము గలవాడును. ఎందుకంటే అది చెప్పింది కరెక్టేనండి. ఆయన మాట్లాడలేడు, స్పీడ్గా మాట్లాడలేడండి. అలాగే లోకానుసారంగా జ్ఞానంతో మాట్లాడలేడు. లోకానుసార జ్ఞానంతో చాలా మంది చాలా తెలివితేటలు ఎక్కువగా కూడా వ్యస్తపరుస్తారండి. ఇష్టానుసారంగా లోకానుసార మాటలతోనూ మన బుట్టలో పడేస్తారు. చాలా మంది ఉన్నారు. లోకానుసార మాటలతో దేవుని సేవ చేయాలా, దేవుని జ్ఞానంతో సేవ చేయాలా? దేవుని జ్ఞానంతో చేశారనుకోండి చాలా మంది వినరు. అంటే లోకంలో ఉన్న మంచి అంటే ఇష్టమైన మాటలు వాళ్ళు మాట్లాడలేరు, ముక్కు సూటికి వెళ్ళిపోతారండి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. కాబట్టి చాలా మంది ఇష్టపడరు. కానీ అదే చెప్తున్నాడు, మరో దగ్గర పంపిస్తున్నావు, కానీ నా దగ్గర లోపం ఏమిటంటే మాట మాంద్యము గలవాడను, అంటే కొద్దిగా నత్తివాడు. అదే విధంగాను స్పీడ్గా మాట్లాడలేడు. కానీ ఏది పడితే అది మాట్లాడే గుణం లేదండి ఆయనలో. అటువంటి స్వభావం గలవాడు. కాబట్టి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలే వినలేదు, మరి ఫరో ఎలాగింటాడు? అందుకే నన్ను పంపొద్దు, వేరే ఎవరినన్నా పంపించు అన్నాడు. మరి అంత మునుపు నేనే ఇశ్రాయేలు ఇడిపించగలను అని నమ్మి విశ్వాసంతోనూ తన సొంత ప్రయత్నం కూడా చేసిన వాడే కదండి. అవును. అటువంటి వాడు దేవుని నేర్చుకున్నాడు. అక్కడ తాను ఎటువంటి వాడు? ఆయన దేవుని సన్నిధిలో నేర్చుకున్నాడండి. కానీ ఒట్టివాడు మట్టివాడు. దేవుని అయితే నేర్చుకోలేదు అనుకోండి, మనంతటి వాడు లేడనుకుంటాం మనం. అందుకే దేవుని సన్నిధిలో మనకి ఏం దొరుకుతుంది? మిక్కిలి సాత్వికత్వం అండి, లోబడే మనస్సు. ఆ గుణాలు ఎక్కడ దొరుకుతాయి మనకి? దేవుని సన్నిధానంలో దొరుకుతాయండి. అందుకే దేవుని సన్నిధానంలో ఆ గుణాలు నేర్చుకున్నాం అనుకోండి, మనుషుల దయందును దేవుని దయందును ఈ లోకంలో మనం వర్ధిల్లే వారమే ఉంటామండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో నేర్చుకోవాలండి. ఎందుకంటే మనం కూర్చుని వెళ్ళిపోవటం కాదండి. కూర్చుని వెళ్ళిపోతే ఏం ఉపయోగం ఉండదండి. ఎందుకంటే ఒక సినిమాల్లో కూర్చుని వెళ్ళిపోయి సంతోషపడి మళ్ళీ మన్నాడు ఆ తర్వాత ఏ సంతోషం లేకుండా జీవించడం ఉంటుంది చూడండి, అలా ఉండకూడదండి. దేవుని సన్నిధిలో ఏం చేయాలి? నేర్చుకుని దాన్ని మన జీవితంలో అవలంబించుకునే వారమే ఉండాలి. అలా ఉన్నవాడే మోసే. అలా ఉన్నాడు కాబట్టి తనలో ఉన్న లోపాన్ని తానే చూపించుకుంటున్నాడండి. అయ్యా నేను మాట్లాడలేను, నోటి మాంద్యము గలవాడను. మరి ఈ స్థితిలో ఉన్న నన్ను మీరు ఎందుకు నన్ను పంపిస్తారు? ఎందుకంటే మంచోడిని, అన్నీ తెలుసుకున్న వాడిని నువ్వు పంపించు. మరి దేవుని మాటకు లోబడి దేవుని దగ్గర అన్ని నేర్చుకుని దేవుని సన్నిధానంలో చెప్పిన విధంగా జీవించే మనుషుడు ఆ రోజుల్లోనూ ఉన్నవాడు ఎవరు అండి? అక్కడ ఒక మోసే ఒకడే కనపడుతున్నాడు. అందుకే దేవుడు అతను పట్టుకున్నాడు, ఏమాత్రం ఇడవలేదండి. ఇరిమియా గ్రంథం 6:10. నేను ఎవరితో మాట్లాడదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, ఎవరికి నీ సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు మనసును సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయిరి.
పోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారై దానిని తృణీకరించుదురు కావున దానిని తృణీకరించుదురుగాన నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను. నేను యెహోవాను కోపంతో నిండి ఉన్నాను. దాన్ని అణుచుకుని నేను విసిగి ఉన్నాను. దేవుడేమో పంపిస్తున్నారండి, కానీ ఇక్కడ వినడానికి ఎవరు సిద్ధంగా లేరండి. ఆ అనుభవాలు మనకు ఉన్నాయి కదండి. అందుకు కూడా అయ్యా మమ్మల్ని వాక్యంలో ఇలాగన్నారయ్యా అలాగన్నారయ్యా అని చెప్పి సంఘాన్ని విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. దేవుడు మన ఇక్కడ ఆయన మనల్ని ఎందుకు హెచ్చరిస్తాడు? మనల్ని సరిచేయటానికి, మనలో ఉన్న దాని ఆ గుణాన్ని నుంచి విడిపించడానికి దేవుడు మనల్ని హెచ్చరిస్తారండి. అందుకోసం ఎవరిని పంపుతున్నాడు? తన సేవకులను పంపిస్తున్నాడు. సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. కానీ ఆయన మాటలో సంతోషం లేని వారు ఏం చేస్తున్నారు? ఆ మాటలు తీసుకోవడానికి ఇష్టపడతలేదండి. ఇప్పుడు వాళ్ళు ఆ యొక్క సేవకులను లోపాలను చూస్తారు కానీ దేవుని మాటలు చూడరండి. ఎప్పుడైతే సేవకులను లోపాలు చూసి దేవుని మాటను పట్టించుకోరో అప్పుడు దేవుని మాటకు విలువనివ్వరండి. అప్పుడే కోపాలు వస్తాయి. ఆ కోపాలతో ఏం చేస్తారండి? దేవుని మాట వినడానికి కూడా ఇష్టపడకుండా కోపంతోనూ దేవుని సన్నిధానానికి దూరంగా వెళ్ళిపోతారండి. అదే మాట ప్రభు అంటున్నారు. ఆ సమయంలో ప్రభుకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. కానీ ఆయన అణుసుకుని చదువు ఇంకను తప్పకుండా పిల్లల మీదను గుంపు మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చను. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే తినడం మానేశారో వీళ్ళు సరైన మార్గంలో పెట్టడానికి కడకే వాళ్ళ పిల్లల మీదను గుంపు మీదను వాళ్ళ బంధువుల గుంపు మీదను దేవుని కోపాన్ని చూపించవలసిన పరిస్థితి వాళ్ళ చేతులారాను తీసుకు తెస్తూ ఉంటారు. భార్యాభర్తలను వయసు మీరిన వారిని వృద్ధులను పట్టుకొనబడను. అంటే ఇక్కడ మనం చేసిన పొరపాట్లు అది ఎంతవరకు దూరం తీసుకెళ్తుందండి? ఎప్పుడు కూడా దేవుని మాటలు త్రోసివేసేవారు ఉండకూడదు. ఇది దేవుని మాటలు అవి దేవుని అండి. కానీ దేవుని మాటలను పక్కన పెట్టి సేవకులు లోపాలను పెట్టి దేవుని మాటలని మనం పక్కన త్రోసివేసి ఇష్టం లేని వారి కింద మనం మారిపోతే దేవుని కోపం అనేది ఖచ్చితంగా రగులుకుంటూ ఉంటుంది. అదే అందుకే ఈయన అంటున్నాడు అనమాట, అయ్యా నాలో లోపం ఉన్నదే, నువ్వు మాటలు చెప్తావు కానీ నీ మాటలు వినడానికి వాళ్ళు సిద్ధంగా లేరు, సిద్ధంగా ఉండరు. ఎందుకంటే మన ఇశ్రాయేలు ప్రజలే నీ మాటలు త్రోసివేశారు, నా మాటలు పక్కన పెట్టేశారు. అటువంటిది మరో ఎలా వింటాడో నోటి మాంద్యం గలవాడిని. అదే మాట ఇక్కడ నిర్గమకాండంలో 6:28 చదువు. 6:28 మాట్లాడిన దినమున యెహోవా నేను యెహోవాను నేను నీతో చెప్పుచున్నది యావత్తును చెప్పగా మోసే చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడును ఎట్లు వినని యెహోవా సన్నిధిని పలికెను. కాగా యెహోవా మోసేతో ఇట్లనెను, ఇదిగో నేను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా. ఈయనేమో తన లోపం చూపిస్తున్నాడు. అసలు దేవుడేమో ఆయనే పనిచేయాలంటున్నాడు. అందుకు పట్టుకున్నవాడు ఎంత విడిచిపెడతలేదే. అదే విధంగా మరొక చోట అంటాడు అనమాట, నేనే నీకు నరునికి నోరు ఇచ్చిన వాడు ఎవడు? నేనే కదా, నేనే నీకు నోరుగా ఉంటాను, నేనే మాట్లాడతాను. అదిగో నీ అన్నగారు వస్తున్నాడు చూడు, ఆయన నీతో ప్రేమగా మాట్లాడతాడు, అతను నీ నోరుగా ఉంటాడు, నీవు అతనికి దేవుడిగా ఉంటావు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళవలసిందే అని చెప్పి గట్టిగా హెచ్చరిస్తాడు. అప్పుడు దేవుడి కోపం కూడా వస్తుంది. ఎందుకంటే మన లోపాలు చూసి దేవుని పరిచర్ని దేవుని సన్నిధిలో చేయవలసిన మన క్రియల్ని పక్కన పెట్టేయకూడదండి. ఎందుకంటే ఆ లోపాలు సరిచేసేది ఎవరు?
అంటే మనం సృష్టించింది ఎవరు? ఆయనేనండి. ఇక్కడ మనం లోపాలు చూసి ఆ లోపాలను బట్టి మనం చేయవలసిన పనులు చేయకుండా మనం ఆపేసామనుకోండి, ఆ దేవునికి మనం ఖచ్చితంగాను కోపం తెప్పించిన వారు అవుతాం. ఎందుకంటే మన లోపాలంటే ఏమిటి? ఆరోగ్యం బాగోపోవటము, లేకపోతే మనకి ఇబ్బందులు పాలుగా ఉండటము, ఇంట్లో కష్టంగా ఉండటము, ఇవన్నీ మనకు లోపాలు రావచ్చు. కానీ ఈ లోపాలు ముందు పెట్టుకుని చేయవలసిన దేవుని పని చేయకపోతే ఖచ్చితంగా దేవునికి ఏమొస్తుంది? కోపం. నేను సరి చేసేవాడిని నేనే కదా, మరి ఆయన ఎత్తువాడండి, అలా మాట్లాడలేడు. మరి ఇటువంటి అనుభవం చాలా మందికి వస్తుంది చూడండి. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మాకు ఉన్నది అదే. అందుకని మా చిన్న అమృతసర్ క్యాంప్ లో ఉన్నాడు మా బాగా చిన్నప్పుడు అండి. అంటే వయసు ఏ కిరణ్ అంత ఉంటుంది అంతే. అప్పుడు ఆంధ్ర నుంచి కొంతమంది అక్కడ మా బంధువులు వచ్చేవారు అనమాట. వచ్చినప్పుడు వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకునే వరకు కూడాను ఆ వచ్చిన మా ఇంట్లోనే ఉండేవారు అనమాట. 4-5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అలా. ఎందుకంటే మేము ఉన్న ఇల్లు కాకుండా ఇంకో ఇల్లు ఎక్స్ట్రా ఉండేది ఎప్పుడు. అందులో వచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకునే వరకు కూడా అందులోనే ఉండేవారు. వాళ్ళు మా చుట్టాలు చాలా మంది అనమాట. అప్పుడు అద్దులు ఏమి ఉండవు కదా, అద్దులు అనే మాటలే తెలిసేది కదా, అలా అద్దె అనుకు మాట వచ్చేది కాదు. ఉంటామంటే ఉండమని ఎవరు అంతే. అంటే వాళ్ళు ఎందుకని అనుకునేవారు అప్పుడు ఉంటే మన తోడు ఉంటారు కదా, మన సహవాసం ఉంటారు కదా, మన స్నేహంగా ఉంటారు కదా, అందరు కలిసి ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయాలతో ఎవరైనా సరే ఉంటామంటే ఆమె ఉండనని చెప్పి ఏదో ఒక మూల గదనే ఖాళీ చేసి ఉండడానికి ఇచ్చేవారే. డబ్బులు అనే మాట ఆ రోజుల్లో వచ్చేది కదండి అసలు, ఆ రోజుల్లోనే. అప్పుడు ఆ కుటుంబం మా ఇంటికి వచ్చి ఉన్నది 5-6 సంవత్సరాల పైనే ఉన్నారు. అప్పుడు వాళ్ళ పిల్ల చిన్నపిల్ల అనమాట. ఎందుకంటే వాళ్ళ చుట్టాలు మాకు చుట్టాలు అవుతారు. మా చిన్నాన్ని ఏదో అవుతారు. వాళ్ళ అమ్మాయి పూర్తిగా నత్తి మాటలు మాట్లాడేది. మేమేం చేసేవాళ్ళం? ఎక్కిరించేవాళ్ళం. పెద్దవాళ్ళు చెప్పినా సరే వినేవాళ్ళం కాదు, అంటే ఆటపాటలతో. అదే అలవాటు ఎక్కడికి వచ్చింది? మాకు కూడా వచ్చింది. ఇప్పుడైనా సరే మామూలు మాటలు మాట్లాడాలంటే స్పీడ్గా మాట్లాడలేవు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అందరూ అనేవారు, నువ్వు అయ్యాలు ఎక్కిరించావు కాబట్టి నీకు వచ్చింది అని. అదే అలవాటు. మరి ఇన్ని సంవత్సరాలు వాక్యం బోధిస్తున్నాం, వాక్యంలో ఎక్కడన్నా కనపడిందండి? ఎందుకంటే కొన్ని అక్షరాలు పలకలేం. కానుకోళ్ళు అన్న మాట చెప్పడానికి చెప్పలేక ఇక్కడికి లింగాలనో లేకపోతే డాకరవనో చెప్పి టికెట్లు తీసుకునే రోజులు కూడా ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లోనూ మరి సేవకు పని చేస్తాం. వాక్యమే స్పష్టంగా పలకలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎలా ముందుకు పెట్టగలగాలం? అందుకే మోసేది ఏం చెప్తున్నారండి ఇక్కడ? మాట్లాడేది నేనే, నీవు కాదు, నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి చేయవలసిన దానిని మీకు బోధించదను. నేను చేయవలసిన దానిని మీకు బోధించదను, నీకు బోధించదను. హల్లెలూయా. ఇదేనండి. మన లోపాలు చూసుకున్నాం అనుకోండి, దేవుని ఎదగటం అనేది అసాధ్యం అండి. అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా. ఎందుకంటే దేవుని పనుల్లో మాకు ఎప్పుడు కూడా మా లోపం మాకు అడ్డు రాలేదు ఎంత మాత్రమే. కానీ లోకం పనులు ఉంది అనుకోండి, మీలా మేము మాట్లాడలేం. అంటే కొన్ని విషయాలు మాట్లాడతారు, మాకు ఇష్టం ఉండదు అసలు ఆ మాటలే మేము మాట్లాడమండి. కానీ మా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? నేను మాట్లాడతాం చేత కదా అనుకుంటారు. అది ఆలోచన మాకు రాదు, అసలు మేము మాట్లాడమండి. ఆ విషయాలు మాట్లాడాలంటే మాకు ఇష్టం ఉండదు కాబట్టి ఆ విషయాలు మేము మాట్లాడమండి. కానీ ఆ విషయంలో వీళ్ళు ఏమనుకుంటారంటే నేను మాట్లాడతాం రాదు ఖచ్చితంగా అనుకుంటారు. ఆ మాటలు మా ముఖం ముందు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మన ఆలోచన కానీ మన క్రియలు కానీ ఇప్పుడు దేని మీద ఉండాలి? అదే విషయం మోసే చెప్తున్నాడండి. నా ఇంటి వారే నన్ను అంగీకరించలేదు, నా మాట వినలేదు, ఫరో ఎక్కడ వింటాడయ్యా? ఫరో ఎలా అంగీకరిస్తాడు?
అందుకోసం నీవు నన్ను పక్కన పెట్టి నా స్థానంలోను ఒక మంచివాడిని ఎన్నుకుని పంపించు. కానీ దేవుడు వదిలిపెట్టలేదు. నీకు కాబట్టి నీ అన్నగారిని ఇస్తాను, అతనికి నా నోరు కింద నేను ఖచ్చితంగా నీ చెప్పిన మాటలు ఆయన చెప్తాడు, ఖచ్చితంగా నువ్వు ముందుకి వెళ్ళవలసిందే. మరి అంతగా దేవుడు ఎంతకంటే పట్టుపట్టారంటే మోసేలో ఉన్న గుణం చూడండి. ఇక్కడ ఒకసారి నిర్గమాకాండ 33:11 చదువు. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోసేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దేవునికి మోసేకు ఉన్న సంబంధం ఏంటి? ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దేవునితో స్నేహం అండి. ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా యెహోవాయే మోసేతో మాట్లాడాను. ఇది మనకు కావాలండి. ఈ లక్షణం ఎవరిలో ఉంటుంది? సేవకులు ఉండవలసిన లక్షణం ఏమిటండి? ఈ లక్షణం ఉండాలండి. దేవుడే సాక్షి. అంత మునిపేమో సాత్వికుడు అన్నాడు, ఇప్పుడు నా స్నేహితుడు, నేను ముఖాముఖి కూర్చుని నేను అతనితో మాట్లాడదు, నా స్వరూపమును నిదానించి చూసును అన్న మాట కూడా ఉంటుందండి. అందుకే దేవుడు అందుకే ఆయన విడిచిపెట్టలేదు, ఆయన్ని పంపిస్తున్నాడు అనమాట. అందుకే మిక్కిలి సాత్వికుడు. మరి ఆయన అదే విధంగా నిర్గమాకాండం 7:1 చూడు. యెహోవా మోసేతో ఇట్లా నేను ఇదిగో ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండెను. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తును నీవు పల్లకవలెను. ఫరో తన దేశములో నుండి పోనీయవలనని నీ అన్నయ్య అహరోను అతనితో చెప్పెను. అయితే నేను హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసేదను. ఫరో మీ మాట వినడు కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేవను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవాను ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. మోషే అహరోనులు యెహోవా తమకు. మీరు రైలు ఇంజిన్ గా పరిగెట్టుకుపోతే మీరు ఎన్నవాళ్ళు ఎలాగ అర్థం చేసుకుంటారమ్మా? కొద్ది నిదానంగా. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. అద్భుతాలు ఎందుకు జరుగుతాయండి? దేవుడేవిడో తెలియటానికి. అదే విధంగాను మనలో కఠినత్వం అనేది మనలో పెంచుకున్నది అనుకోండి, దాంట్లో బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. కానీ దాంట్లో నిలిచి ఉంటే మనం ఏం కోరుకుంటున్నామో దాంట్లోనే బలపడతాం. మనలో కఠినత్వం ఉన్నది, దేవుడు హెచ్చరిస్తాడు. కానీ కఠినత్వంలో ఇంకా మనం అందులో ఉన్నాం అనుకోండి, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచి ఇంకనో కఠినంగా మార్చేస్తాడు. విత్తనాలు వేసేటప్పుడు ఎలాగ ఉండాలి? భూమి మెత్తగా ఉండాలి. చూసుకుని వేసుకోకపోతే ఆ ఫలాలే మనం అనుభవించాలండి. అవును. ఈ ఫరో కఠినాన్ని ఎన్నుకున్నాడు, కఠినమైన విత్తనం వేసుకున్నాడు. దేవుడు హెచ్చరించినా సరే వినలేదు. దేవుడు ఆయన ఆశని తీరుస్తున్నాడండి. ఇప్పుడు కఠినాత్ముడిగా మారిపోయాడు. మరి కఠినాత్ముడి మీద దేవుడు తీర్పులు ఎందుకు రావు? అంత కఠినాత్ముడుగా నిలిచినట్టు ఫరో ఎదుట ఫరో తెలుసుకునే విధంగాను, ప్రజలు తెలుసుకునే విధంగా, ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకునే విధంగాను 10 రకాల అద్భుతాలు, వారు ఎప్పుడు చూడని అద్భుతాలు దేవుడు అక్కడ చేయటానికి కూడా సిద్ధపడ్డాడు. ఎందుకంటే తను ఎటువంటి దేవుడో, ఎలాంటి వాడో
ఎందుకంటే మాట ఇచ్చి నెరవేర్చుకునే దేవుడు గాను, అద్భుతాలు చేసే దేవుడు గాను, తన ప్రజలు చూసే దేవుడు గాను, ఆయనే వస్తాడని ప్రజలు తెలుసుకునే విధంగాను ఇక్కడ అక్కడ అన్ని కూడా నేను చేస్తానని చెప్పి ఇక్కడ పరో దగ్గర పంపిస్తున్నాడు. అందుకోసం మిమ్మల్ని ఎన్నుకున్నాను. ఆ కఠినంగానే ఉంటారు, కానీ నా అద్భుతాలు వీళ్ళందరూ చూసే వరకు కూడా ఆయన ఇంకనూ కఠినంగా మారతాడు. ఆఖరి చివరికి ఆయనే కడకి మిమ్మల్ని అందరినీ పంపించేస్తాడు. అక్కడ 10 అద్భుతాలు, ఒక అద్భుత 10 రకాల అద్భుతాలు దేవుడు మోసే ద్వారా జరిగించాడు. ఎన్నో రకాల అద్భుతాలు. ఇప్పుడు కూడా మనకి అద్భుతాలు అనేకం జరుగుతూ ఉంటాయి. అంటే దేవుడు ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడు? తనేమిటో, తను ఎటువంటి వాడో మనం తెలుసుకోవాలని. సరే, ముందుకు నిర్గమకాండం 7:3-5 చదువు. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. ఫరో మీ మాట వినుడు, కాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలీయుల నా ప్రజలను ఐగుప్తు దేశము నుండి వెలుపలకి రప్పించి. అదే 8 నుంచి చదువు. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లు, నేను ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదుట పడవేయమను, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను. అటువంటి అద్భుతాలండి. నీళ్లు రక్తంగా మార్చడం, దేశమంతా కూడా నల్లులు వచ్చేయటం, కందిరీగలు వచ్చేయటం, కప్పలు వచ్చేయటం, నీళ్ళంతా రక్తంతో మారిపోవటం, ఇటువంటి అద్భుతాలు దగ్గర 10 అద్భుతాలు చేశారు. ఆకార అద్భుతము జ్యేష్ఠ కుమారులు చనిపోవటం అని ఆ దేశంలో ఎక్కడా చూడని అద్భుతాలు అక్కడ ఆ యొక్క పరోకు దగ్గరను అక్కడ జనుల దగ్గరను దేవుడు ఎందుకు చేశాడు? తను ఎటువంటి శక్తి గల దేవుడు తను బయలుపరుచుకోవటానికి, చూపించడానికి దేవుడే కార్యాలు చేశారు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా నమ్మి విశ్వాసంతో ముందుకు రావటానికి దేవుడు అంత గొప్ప కార్యాలు చేశారు. మరి దేవుని మాటలు, దేవుని అద్భుత క్రియలను మనం చూసి ఏం చేసుకోవాలి? ఖచ్చితంగాను ఎప్పుడు విశ్వాసంతో మనం దేవుని చదువు నిలిచేవారు. ఒకసారి ఏసియలు గ్రంథంలో 3:24 చూడడం. మూడు 24. మూడో అధ్యాయం 24. ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టి యెహోవా నాతో మాట్లాడి ఎలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగియుండుము, వారు బహుగా తిరుగుబాటు చేయవారు. ఎందుకంటే మన లోకంలోకి వెళ్తున్నప్పుడు, దేవుని మాట చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఇటువంటి వారు మనకు ఎదురవుతారు, బంధిస్తారు, ఇక్కడ చెరసాల్లో అప్పగిస్తారు, కొడతారు, ఇక్కడికి రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేస్తారు, తలకిందులుగా సిలువులు కూడా వేస్తారు. అందుకే దేవుని శిష్యులందరూ కూడా ఎటువంటి ఏ విధంగా చనిపోయారండి? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేశారు. అందరూ హతసాక్షులే. అవునయ్యా, ఈ విధంగా జరుగుతాయండి. దేవుని మాటలు చెప్పడానికి వెళ్తే
వాళ్ళు ఇక్కడ పాసికలతోనూ అంటే వాళ్ళ తెలివితేటలతోనూ మనకి హాని చేరిపెట్టాలని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నం చేస్తారు. అందుకే చూడండి, దేవుని బిడ్డలు అలా చేశారు, ఇలా చేశారు, మందిరాల మీద దాడి చేస్తున్నారు, అక్కడ వాక్యం ప్రకటిస్తే అడ్డుపడుతున్నారు, ఇక్కడ వాక్యం చెప్తే అడ్డుపడుతున్నారు. దేవుని మాటలు అంటే సాతానికి భయం అండి. ఆ మాటలు వస్తే ఖచ్చితంగాను వాళ్ళకు ఉండటానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఒళ్ళు మండిపోతుంది. ఎందుకంటే దేవుని మాటలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సాతాను మాటలు, ఎందుకంటే సాతాను ఒళ్ళు మండిపోతుంది, కాలిపోయినట్టు అయిపోతుంది, వాడు అక్కడ నిలవలేడు. కాబట్టి అక్కడ ఆ వాక్యం అక్కడ రాకుండా వాడు చేయవలసిన పని వాడు చేస్తూనే ఉంటాడు. ఇంకా ముంచదు. నీవు వారిని గద్దింపకు ఉండినట్లు నేను నీ నాలుక నీ అంగడికి ఏ విషయంలోనూ వాళ్ళు మన మీద తిరుగుబడి మన ఆని పని చేస్తుంటే మనం కూడా తిరుగుబడి ఆని చేద్దామా, లేకపోతే మౌనంగా ఉండి మన పని మనం చేసుకెళ్ళిపోవాలి. ఇందుకే వాక్యం తిరగబడమని చెప్తుందా, వాటికి లోబడి అక్కడ దేవుని వాక్యం ప్రకటించమని చెప్పి మౌనంగా మౌనవై వారిని గద్దింపగా ఉండినట్లు నీ నాలుకని అంగీరికి అంటుకొన చేసేదను. అయితే నేను నీతో మాట్లాడిన నీ నోరు తెరిచి వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారి యొద్దకు పోయి వినువాడు వినుగాక, విననొల్లని వాడు విననొల్లక ఉండును గాక అని ప్రభువు యెహోవా సెలవిస్తున్నాడని వారితో చెప్పవలెను. ఇంటలేదయ్యా అని మనం అనుకోకూడదండి. విన్నవాడు వింటాడు, అదేవిధంగా విననివాడు వినకుండా పోతాడండి. కానీ మన పని ఏం చేయాలి? చెప్పవలసింది చెప్పాలండి. అని వాళ్ళు కొట్టారని మనం కొట్టడం, వాళ్ళు తిట్టారని మనం తిట్టడం, ఆ పనులు చేయకూడదండి. ఆ పనులు చేయటానికి దేవుడు మనకి ఏమాత్రం అనుమతి అనేది ఏమాత్రం ఇవ్వలేదండి. ఇది సేవకులు ఉండవలసిన లక్షణం అండి. అలా జరుగుతుంది కదా, ఇలా జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదండి. దేవుడే చెప్తున్నాడు. వినరాళ్ళు నేను బంధించాలని పాచికలతోనూ వాళ్ళ ఆలోచనలతోనూ వాళ్ళ క్రియలు వాళ్ళు చేస్తారు. అయినా సరే వాళ్ళు చెప్పింది వాళ్ళు ఎంత వినకపోయినా సరే, వాళ్ళు ఎంత అటువంటి పనులు చేస్తున్నా సరే నువ్వు వాళ్ళని దూషించవద్దు, అంటే నీ నాలుక తెరవవద్దు, నీ అంగటికి అంగటి అంటే పైకి ఆ మాటలు రాకుండాను దేవుడే కట్టడి చేస్తాడు. అంటుకొన చేసేదను. అందుకే ఒక దూషణ మాట మనలోంచి రాకూడదని. అందుకే మిక్కిలి సాత్వికుడు ఎవరు? సేవకుడు అండి. సేవకుడు సాత్వికుడిగా ఉంటేనే సేవకు పనిచేస్తారండి. అక్కడ యజమాని చెప్పింది ఖచ్చితంగాను ఉన్నట్టుగా చేసేవాడు సేవకుడే. అందుకే ఇప్పుడు సేవకులు ఉండవలసిన లక్షణం ఏంటి? సాత్వికత్వం అండి. అది మోసే నేర్చుకునే వరకు కూడాను దేవుడు పనిలో తీసుకోలేదండి. మోసే నేర్చుకున్న తర్వాతే ఆయన ఆ బాధ్యతను అప్పచెప్పాడు. అందుకే మనం నేర్చుకోవాల్సింది ఎక్కడ? దేవుని వద్ద నేర్చుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆయనే నడిపిస్తాడు. అది కీర్తన 51 చూడము. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివే. ఈ ప్రార్థన ఎవరు చేయాలి? మనం అందరూ చేయాలి. ఎందుకంటే అంత సాత్వికుడైనట్టు మోసేలోనే ఆ ప్రజలు కోపం వచ్చేలాగా కాని మాట పలికిచ్చారండి. హల్లెలూయా. సంఘటన జరిగింది కదండి. ద్రోహులారా ఎంతకాలం నేను మిమ్మల్ని భరించేది అనే మాట అన్నారు. ద్రోహులారా అన్నారు కదా. ఆ మాట అన్నందుకు దేవునికి ఎంత కోపం వచ్చింది? చాలు, ఇంక నువ్వు నా బిడ్డలను నువ్వు నడిపించవలసిన అవసరం లేదు, నువ్వు కానానికి కూడా వెళ్ళవు అన్నాడు. కాని మాట, ఒక్క మాట
అవును. మిక్కిలి సాత్వికుడు అని పిలువబడినటువంటి మోసే నోట్లోంచి వచ్చేలాగా ప్రజలు చేశారంటే మరి ఈ రోజుల్లోనూ మరి దేవుని బిడ్డలుగా ఉన్న మనల్ని మరి అక్కడ ప్రజలు అంతకన్నా ఘోరంగా చేస్తారు కదండి. ఆ స్థితిలో కూడా ఎలాగ ఉండాలి? మౌనిగా ఉండాలి. దేవుడిని అడగాలి, శుద్ధ హృదయం దయచేయము. ప్రతిరోజు అడగాలండి. ఎప్పుడైతే అడుగుతామో ఆ స్థితిలోకి వెళ్లకుండా దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది? తను పని చేసే వారి మీదే ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఇక్కడ దావీదు చేసిన ప్రార్థన చూడండి, మరొకసారి చదువు 10-17 వరకు. నా దేవా, నా యందు శుద్ధ హృదయమును కలగజేయము, నా అంతరంగములలో అంతరంగం స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. రక్షణానందము నాకు మరలా పుట్టించుము. మరి దేవుని స్నేహితుడిగా పిలువబడినటువంటి అంటే అందుకే దావీదు సాక్ష్యం ఏమిటండి? అటువంటి సాక్ష్యం పొందుకున్నవాడు ఈ ప్రార్థన చేస్తున్నాడంటే, సాక్ష్యం పొందుకున్నవాడే ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం? ప్రతి రోజు, ప్రతి సమయంలో, ప్రతి నిమిషం కూడా మనం దేవుడి సన్నిధిలో ఇప్పుడు జాగ్రత్తగా ఉండి దేవుని సహాయంతో నడవాలి. కానీ ఇక్కడ మన సొంత శక్తితో, సొంత బలంతో నడుచుకున్నాం అనుకోండి, ఎక్కడో చోట శాతానికి మనం బలి అవ్వక తప్పదండి. అందుకే అనుదినము కూడా ఇక్కడ ఖచ్చితంగా ఎవరి సహాయంతో వెళ్ళాలి? దేవుని. అందుకే యెహోవాయే దిగి వచ్చాడు. అందుకనే నేను నీకు తోడుగా ఉంటాను, దేవుడే దిగి వచ్చి. మరి ఇప్పుడు ఎవరు ఉన్నారు మనకి? ఇప్పుడు మన పరిశుద్ధాత్మ అండి మనలోనే ఉంటారు, మనతోనే ఉంటారండి. ఆయన అడగాలి మనం, అయ్యా నువ్వే నడిపించు, నువ్వే మాతో మాట్లాడు, నువ్వే క్రియలు చెయ్యి, మేమేం చేసినా సరే నీ సహాయంతోనే చేసే విధంగా చెయ్యాలని చెప్పి దేవుడిని ఎప్పుడు బతిమాలుకునేవారు. అది చివరిగా ఇంకా 3వ అధ్యాయం రోమీయులు చూడడం 23వ వచనం చదువు ముగించేసుకుందాం. 3:23. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా. కాబట్టి అందుకే మనం జాగ్రత్తగా ఉండాలండి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసేవాళ్ళని. ఎప్పుడు పడిపోతామో మనకే తెలియదండి. అందుకే దావీదు నేర్పిన ప్రార్థన, శుద్ధ హృదయం కలగజేయము. ఇప్పుడు దేవుడిని అడగాలండి, నీ పరిశుద్ధాత్మ మాలో తీసివేయకము, నీ సన్నిధానం నుంచి మళ్ళీ బయటకు తురివేయకము. దేవుని వద్ద నేర్చుకున్నాం అనుకోండి. ఎందుకంటే దేవుడు అందరూ ఇలాగే చూస్తాడు. మిక్కిలి సాత్వికుడిగాను దేవుడు మారుస్తాడండి. ఆయన దగ్గర నేర్చుకునేవారు. ఎందుకంటే యాకోబు చూడండి, ఆ సమయంలో దేవుని యొక్క నేర్చుకుని లాభాన్ని దగ్గర పెడితే దేవుడు అక్కడికి వెళ్ళి అక్కడ లాభాన్ని దగ్గర నేర్చుకున్నందువల్ల యాకోబుగా ఉన్నవాడు ఇశ్రాయేలుగా మారాడు. ఆ విధంగానే రాజు కుటుంబంలో ఉండి జీవిస్తున్నట్టు మోసే కాడికి ఒక యాజకుడి దగ్గర నేర్చుకోవటం వల్ల మిక్కిలి సాత్వికుడిగాను దేవుని మందను మోసి ఆయన నడిపించే పెద్ద జనంగా నడిపించే నాయకుడిగా ఆ విధంగా నడుచుకున్నాడు. అందుకే మోసే లాంటి నాయకుడు మళ్ళీ పుట్టబోడని వాక్యంలోనే ఉందండి. అంత గొప్ప నాయకుడిగా ఆయన మారాడు. అలా మారటానికి కారణం ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అన్నాడు యాకోబు 20 సంవత్సరాలు నేర్చుకున్నాడు. అదే మోసే 40 సంవత్సరాలు నేర్చుకున్నాడు. ఆ విధంగా నేర్చుకోవడం వల్ల ఇక్కడికి దేవుని వద్ద ఏం పొందుతున్నారు? మంచి సాక్ష్యం. నమ్మకమైన సాక్షి.
అలాగే దేవశాలను నేర్చుకుని మనం వృద్ధి పొందుకునే వారునే ఉండాలి. దేవశాలను నేర్చుకోవాలండి. ఎందుకంటే మన జీవించే విధానాలు దేవుడే నేర్పిస్తాడు మనకి. అదిగే పరిశుద్ధాత్మ నేర్పిస్తుందండి. లోబడ్డాం అనుకోండి ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థానం. ఎందుకంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు ఇచ్చే మహిమను పొందుకోలేని పరిస్థితిలో ఉన్నామండి. మహిమను పొందుకోవాలంటే మనం మొట్టమొదటి మన స్థితిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎటువంటి వారు, మనం ఒట్టివారము మట్టివారం అని. ఈ స్థితిలో ఉన్నవారిని మన దేవుడే మనకి లేవనెత్తి బలపరచాలి తప్ప మనకేమని ప్రయత్నం చేస్తే అది ఎంత మాత్రం సాధ్యం కాదండి. దేవుని సహాయం తీసుకుని ముందుకెళ్లే వారునే ఉండాలి. మోసే అది నేర్చుకున్నాడండి. అయ్యా నేను ఎంతటి వాడిని, కనీసం మాట్లాడలేని వాడిని, దేవుని బిడ్డలు ఎలా నడిపిస్తాను అన్నవాడే మిక్కిలి స్నేహితుడిగా దేవునితో ముఖాముఖి మాట్లాడగలిగాడు. ఇంతవరకు దేవుని చూసిన వాళ్ళు ఎవరు లేరండి, ఒక మోసే తప్ప. అతను నా స్వరూపాన్ని నిదానించి చూసే విధంగా నేను చేస్తానన్నాడే. ఒక దేవుని స్వరూపం ఎవరు చూశారు? ఒక మోసే. 40 రోజులు ఒకటి కొండ మీద ఉండి ఆయన దగ్గర గడిపాడు. అలా గడపడం వల్ల అది కింద దిగుతాడు, కానీ ముఖం ఎలాగుంది ఎవరు చూడలేకపోయారు. అంత వెలుగు వచ్చిందండి. అందరూ కూడా అలా ఇబ్బంది పడుతున్నారు. ముఖం కప్పుకున్నాడు ఆయన. దేవుని సన్నిధిలో మనకి ఏం కనపడాలి అని వెలుగండి. నేను లోకానికి వెలుగునే ఉన్నాను. వెలుగులో ఉన్నది ఎప్పుడు కూడాను ఎప్పుడు బహిరంగంగా ఉంటుందండి. అందుకే మనం దేవుని సన్నిధిలో మనం నిత్యము కూడా వృద్ధి చెందుతున్న వారునే ఉండాలి. అలా ఉంటేనే మనం ముందుకు నడవగలుగుతామండి. అది నడిపి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. అందుకే మనం బలపరచడానికే ఆయన రక్తము, ఆయన శరీరం అని నిత్యము కూడా మనకి అనుగ్రహించిన దేవుడు ఆయన. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. ఇదే పక్కన రాపు.